అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఊరట దక్కింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. గ్రేటర్ పరిధిలోనే హెచ్ఎండిఏ పరిధిలోని 30కి పైగా నియోజకవర్గాలను మజ్లిస్ బీఆర్ఎస్ పంచుకున్నాయి. కేవలం 2 మాత్రమే కాంగ్రెస్ కు దక్కాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రేటర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్యాడర్ ఉన్న లీడర్లను ఆకర్షించడం ప్రారంభించారు. ఫలితంగా రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీలు నిర్వహించే గ్రేటర్ నేతల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో బలోపేతం కావడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. నిజానికి బీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు గ్రేటర్ పరిధిలో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రాకముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక పోటీ చేయలేకపోయారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఎలా బలపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల చాలా మంది నేతలు పార్టీని వీడిపోయారు. ఇలా వెళ్లిన వారితో పాటు బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న బలమైన నేతల్ని లాగేందుకు కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లభించని నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. సబితా ఇంద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమే. తీగల కృష్ణారెడ్డి బాటలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు పయనించనున్నారు. ఇక గ్రేటర్లో భాగమైన తాండూరు సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కానీ 2018 ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పైలట్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యం లభించలేదు. ఆయన కూడా పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పట్నం మహేందర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్ హుటాహుటిన ఆయనకు మంత్రి పదవిని కట్టపెట్టారు. లోక్సభ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకే పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎంను కలిసిన అంశంపై భిన్నంగా స్పందించారు. తాను 1 కాదు 100 సార్లు కలుస్తానని చెప్పారు. తనను టార్గెట్ చేయవద్దని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆయన సంకేతాలు పంపినట్లయింది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీల వెనుక ఉన్నది పూర్తిగా రాజకీయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో తన నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కోసం సమావేశం కానున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలే కానున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి గ్రేటర్ పరిధిలో బలోపేతం కావాలని, బీఆర్ఎస్ను బలహీనం చేయాలని రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికిప్పుడు నేరుగా పార్టీలో చేర్చుకునే ఆలోచనలు చేయనప్పటికీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ వేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఎన్ని రకాల రాజకీయాలు చేశారో రేవంత్ రెడ్డికి గుర్తుందని, ఆయన అంత త్వరగా మర్చిపోరని, సమయం చూసి బీఆర్ఎస్ను ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడుతూనే ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి చేరికలు గేమ్ ప్లాన్ను అండర్ ప్లే చేస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆయన
అప్పుడు అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం ఇప్పుడు రివర్స్లో ఆయనకు ఆపరేషన్ వికర్ష్గా మారి ఏకంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్కు ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే పెద్ద టాస్క్గా మారిపోయింది. మర్యాదపూర్వకంగా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీకి క్యూ కడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇదే బీఆర్ఎస్ను కంగారు పెడుతోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ సర్కార్ త్వరలోనే పతనమవుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి దుందుడుకు విమర్శలతోనే ఆయన పువ్వుల్లో పెట్టి అధికారాన్ని కాంగ్రెస్కు అప్పగించారంటూ ఇప్పటికే ఆయనపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పతనం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కింది స్థాయి క్యాడర్కు కూడా రుచించటం లేదు అంటున్నారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే ముందుగా బీఆర్ఎస్కు కొద్దో గొప్పో పరువు నిలిచింది అనుకునేలా అసెంబ్లీ ఎన్నికల్లో స్థానాలు రావడానికి కారణమైన గ్రేటర్ పరిధిలోనే ఆ పరువు పోయేలా ఎమ్మెల్యేలు జంపింగ్లు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచే కూడా బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఇటు ప్రమాణ స్వీకారానికి ముందుగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామనేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాయబారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించే వ్యవహారంగా కూడా కనిపిస్తూ ఉంది. పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఆలోచించాల్సిన విషయం అనేసి కూడా చెప్తా ఉన్నాడు. ఏఐసీసీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాడు. మిగతా క్యాబినెట్కి సంబంధించి కూడా మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, దాదాపు 20 మందికి పైగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారనేసి కూడా స్వయంగా మీడియా ముఖంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజుల క్రితమే కూడా ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కట్టగట్టుకొని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారనేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా దాన్ని కొట్టివేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీలు దిద్దుబాటు చర్య కూడా మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. ఆ మరుసటి రోజే కూడా స్వయంగా అసెంబ్లీలకు సంబంధించి కూడా సిఎల్పి పాయింట్లో మీడియా పాయింట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వచ్చి కూడా తాము కేవలం అభివృద్ధి కోసం ప్రోటోకాల్లో తనకు జరుగుతున్న అన్యాయం గురించే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనతోటే తనను ముఖ్యమంత్రిని కలిసాం తప్పించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం లేదని స్వయంగా ఎమ్మెల్యేలే చెప్పిన పరిస్థితి ఉంది. తాజాగా కూడా 2 రోజుల క్రితం ఇటు మహేశ్వరం అదే రాజేంద్ర నగర్కి సంబంధించి కూడా ప్రకాష్ గౌడ్ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా స్వయంగా కలిసి దాదాపు గంట సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారనేసి మాత్రం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రకాష్ గౌడ్ కూడా బయటకు వచ్చి కేవలం గతంలో టీడీపీ హాయం నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు సన్నిహితం ఉన్న నేపథ్యంలో కావచ్చు, తన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కలిసాను తప్పించి పార్టీలో జాయిన్ కాబట్లేను అనేసి కూడా మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇటు ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం కూడా ఇటు రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డితో కలిశాడు. ఈ నేపథ్యంలో మొదటగా మాత్రం మంత్రి మల్లారెడ్డి దేవుడు వరం ఇస్తే నేను ఇదే క్యాబినెట్లో ఉంటాననేసి కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ గుటికి వస్తుండా అనేసి ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తన కోడలకు మల్కాజ్గిరి ఎంపీ సీట్ అడుగుతున్నాడు అనేసి తాజాగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి అదేవిధంగా తన అల్లుడు కూడా ఇటు మల్కాజ్గిరి నుంచి గెలిచిన సందర్భంలో కూడా మేడ్చల్ మల్కాజ్గిరి 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి తాను తన అల్లుడు ఉన్న నేపథ్యంలో కూడా తన కూతురుకు మల్కాజ్గిరి ఎంపీ స్థానం అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ఇటు మహేశ్వరంకు సంబంధించి కూడా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తాండూరుకు సంబంధించి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తనకు చివరి నిమిషంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తనకు టికెట్ ఇస్తుందని ఆశించినప్పటికీ అది వేరొకరికి ఇచ్చిన సందర్భంలో కూడా అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన మాత్రం అలిగాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని మాత్రం అడుగుతున్నట్లు తెలుస్తుంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానం తనకు పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాడు తను, అదేవిధంగా తన భార్య, అదేవిధంగా
జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలనే ఆశతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ కొంత నిరాసక్తి మాత్రం ఇటు హైదరాబాద్ గ్రేటర్కు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ డైలమాలో ఉంది. ఎందుకంటే రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రానున్న పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు స్థానాలకు చూసినట్లయితే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఉన్న నేపథ్యంలో కూడా కీలకమైన ఈ 3 కాన్స్టిట్యున్సీలలో కూడా కొంత హైదరాబాద్కు సంబంధించి మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీ కొంచెం బలంగా ఉన్నాడని చెప్పుకోవాలి. వరుసగా తను గెలుస్తూ వస్తున్నాడు. దాన్ని ఢీకొట్టడానికి మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు దరిదాపుల్లో కూడా లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం వదిలేస్తే ఇటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మొన్నటి వరకు కూడా ఎంపీగా ఉన్నాడు. ఏదైతే కొడంగల్లో గతంలో ఓడిపోయిన నేపథ్యంలో కూడా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఏదైతే ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు కూడా పార్లమెంటు స్థానంలో మాత్రం మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించాడు. ఏదేమైనప్పటికీ ఈ గ్రేటర్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 23 స్థానాలకు పైగా ఉన్నటువంటి ఈ గ్రేటర్ అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలోనే రానున్న గ్రేటర్ ఎన్నికల దృష్టి పెట్టుకుని, పార్లమెంట్ ఎన్నికల దృష్టి పెట్టుకుని కూడా ఈ గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మెదక్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, రాజేంద్రనగర్కి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు, వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న సందర్భంలో కూడా రానున్న గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని వీరిని పార్టీలోకి జాయిన్ చేసుకోవాలనేది మాత్రం ఒక వర్గంగా చెప్తా ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఒకవేళ రానున్న పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల్లో ఏమైనా నష్టపోయే అవకాశం ఉంటుందా అనే దాని మీద కొంచెం బేరీజు వేస్తున్నారని చెప్పుకోవాలి. ఇదే విషయంపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగానే బలోపేతం కోసం మాత్రం, ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన మేయర్ పదవి మాత్రం ఆ పార్టీకి ఆనవాయితీగా వస్తూ ఉన్నది, ఆ పార్టీ గెలుస్తూ ఉన్నది. కేవలం గతంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగతా అన్ని స్థానాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఏకపక్షంగా కూడా గెలిచిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని మరోసారి ఎగరవేయాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే కాంగ్రెస్ వైపు చూస్తున్నారో వారందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలని మాత్రం ఒక వర్గం చెప్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు కొంచెం వేచి చూసే ధోరణిలో మాత్రం ఉన్నాడు. ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్ళి వారితో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఊరట దక్కింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. గ్రేటర్ పరిధిలోనే హెచ్ఎండిఏ పరిధిలోని 30కి పైగా నియోజకవర్గాలను మజ్లిస్ బీఆర్ఎస్ పంచుకున్నాయి. కేవలం 2 మాత్రమే కాంగ్రెస్కు దక్కాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రేటర్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సైలెంట్గా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్యాడర్ ఉన్న లీడర్లను ఆకర్షించడం ప్రారంభించారు. ఫలితంగా రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీలు నిర్వహించే గ్రేటర్ నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, త్వరలోనే లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? ఎస్ శ్వేత, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది కూడా వచ్చేందుకు ఇష్టపడుతున్నట్టుగా దాదాపు తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎంపీలను అదే సంఖ్యలో ఎంపీలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సాధించుకోవాలి. అలాగే కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని
అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మొత్తంగా కూడా సైలెంట్గా ఒక సైలెంట్ రాజకీయాలు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో భంగపడినటువంటి సీట్ ఆశించి భంగపడిన నేతలకు ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యం తెలుస్తుంది. ఇటు మహేశ్వరం నుంచి టికెట్ ఆశించి భంగపడినటువంటి తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇటు తాండూరు నుంచి సీటుకు ఆశించినటువంటి పట్నం మహేందర్ రెడ్డి కూడా మొదట తను కాంగ్రెస్ పార్టీలో మారుతారని తెలుసుకున్న నేపథ్యంలో అప్పటికే ఇటు కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు తనకు పార్టీ కూడా అప్పటి నుంచి కూడా అంటిముట్టినట్టుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ మంత్రి పదవి కాస్త మూనాళ్ళ ముచ్చటగానే ఉన్న నేపథ్యం ఇప్పుడు తాను కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పటికీ తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఉండగా ఇటు మహేందర్ రెడ్డి సత్యమణి సునీతా మహేందర్ రెడ్డి ఇటు వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. సో ఇలాంటి నేతలంతా కూడా వస్తున్నారు. అయితే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు ఇటు సిద్దిపేట మొత్తం కూడా మెదక్ జిల్లా నుంచి దాదాపు దుబ్బాక్ నుంచి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, సునీతా లక్ష్మారెడ్డి, అలాగే మైపాల్ రెడ్డి, జైరాబాద్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కలిసారు. అలాగే రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సో ఇవన్నీ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్లో ఓటమి పాలైన నేపథ్యంలో గ్రేటర్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కలవడం అనేది కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తమకు మొత్తంగా కూడా సీట్లన్నీ జిల్లాల వ్యాప్తంగా అందకు కూడా రాకపోయినప్పటికీ గ్రేటర్లో ఎక్కువ సీట్లు రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఎత్తేపట్లలో బీఆర్ఎస్ 2 స్థానాలు అయితే ఉన్నాయో హైదరాబాద్ ఈ 2 ఎంపీలను అయితే గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న నేపథ్యం. సో అది కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు పూర్తిగా సైలెంట్గా పార్టీని ఆకర్ష్ బీఆర్ఎస్గా మొత్తంగా కూడా పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి రావడం అనేది కూడా జరుగుతుందని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాతో టచ్లో ఉన్నారని చెప్పడం తలాక బండి సంజయ్ బీజేపీ నేత కూడా బండి సంజయ్ కూడా ఇటు బీఆర్ఎస్లో 26 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు అని ఏ పార్టీకి ఆయన చెప్పకుండా కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా కూడా నిప్పులేందే పొగరాదు అనేటటువంటి సామెత. సో వీళ్ళంతా కూడా చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్తో మొత్తంగా కూడా 26 మంది దాదాపు ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అయితే కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదేమైనా సరే ఎంతమంది వచ్చినా సరే ఆయా జిల్లాల్లో ఖచ్చితంగా పట్టు అయితే ఉంది మాకు. ఇప్పుడు మొత్తంగా అధికారంలో ఉండి కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ఈ ఒకవైపు ఎమ్మెల్యేలు వెళ్ళిన నేపథ్యం అలాగే వెళ్తారన్నటువంటి వార్తలు రావడంతో బీఆర్ఎస్ కూడా మొత్తంగా కూడా ఆ కట్టుదిట్టు మీద చర్యలు తీసుకుంటుంది. ఒకరిని కూడా ఎవరు పోకుండా సమీక్షలు సమావేశాలు అంటూ కేవలం అటు గజ్వెల్ ఫామ్ హౌస్కి పిలిపించుకోవడం, ఇటు పార్లమెంటరీ మీటింగ్లు అంటూ పెట్టుకోవడం, ఇటు అసెంబ్లీ సమీక్షలు అని చెప్పుకోవడం, అందరితో టచ్లో ఉన్నారంటూ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏ నేత ఎప్పుడు జంప్ అవుతాడో తెలియని అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే గ్రేటర్లో ఖచ్చితంగా తామే గెలిచాం కాబట్టి గ్రేటర్లో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు అవ్వాలన్నారు కాబట్టి బీఆర్ఎస్ గ్రేటర్ పైన అయితే దృష్టి పెట్టింది. సో దీన్నే క్యాచ్ చేసుకుందాం. ఎటువంటి గతంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 1200 ఎమ్మెల్యేలు తీసుకుందో బీఆర్ఎస్ పార్టీ. సో అదే సూత్రం వీటి కూడా వర్తించేలాగా ఇటు తాను ఎలక్షన్ల ముందు నేరుగా ఆహ్వానించకుండా ఆకర్ష్ అనేది కూడా ఒకటి ఆపరేషన్ ఆకర్ష్ అయితే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా వస్తున్న నేపథ్యం వచ్చిన వారంతా కూడా నియోజకవర్గ సమస్యలని ప్రోటోకాల్ సమస్యలు చెప్పుకోవడం, ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే 100 సార్లు కలుస్తారని చెప్పడం, ఇంకో ఎమ్మెల్యే అయితే పార్టీ మారితే తప్పేంటి అనేటువంటి చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సంకేతాలు ఇస్తున్నట్టుగానే భావించవచ్చు గ్రేటర్లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా. సో ఇంకా ఎంతమంది కాంటాక్ట్లో ఉన్నారు, ఎంతమంది టచ్లో ఉన్నారు, మొత్తంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వరకు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా ఖాళీ చేసి మొత్తం ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి అందరూ కూడా సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చవిచూసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రకమైన వాతావరణమే కనుక కొనసాగుతాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.